మీరు ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినా, లేకపోతే 41 నోటీస్ ఇచ్చి డైరెక్ట్ కోర్టుకు అప్పీర్ అవ్వమన్నా, లేకపోతే యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుని కోర్టుకు అప్పీర్ అవ్వాల్సి వచ్చినా, సమన్స్ వచ్చిన తర్వాత మీరు ముందుగా అంటే ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎలాగుండాలి? ముందుగా అందరికీ నమస్కారం. సపోజు మన మీద ఏదన్నా కేసు అయితే, లేదు అంటే ఎవరైనా కేసు పెడితే అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఈ జైలు, కోర్టు, బెయిలు ఇవన్నీ పక్కన పెడితే ముందుగా లాయర్ని ఎలాగ ఎన్నుకోవాలి మనం? ఫస్ట్ కానీ జైలుకి వెళ్ళిన తర్వాత మన తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా బెయిల్ పెట్టి బయటకు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత బయటకు మీరు వచ్చిన తర్వాత అప్పుడు లాయర్ని పెట్టుకోవడం ఎలాగా? ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన లాయర్ కానీ ఆయనన్నా కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే మీ కేసుకు తగ్గట్టు, అంటే మీరు ఏ కేసులో మీ మీద పడింది, అంటే సివిల్ కేసా, లేకపోతే క్రిమినల్ కేసా, లేకపోతే ఫ్యామిలీ కేసా, ఏ కేసు మీ మీద అయ్యింది దానికి తగ్గట్టు లాయర్ని ఎన్నుకోవడం అనేది చాలా అవసరం. కొన్ని కేసుల్లో కొందరు లాయర్స్ క్రిమినల్ బాగా చేస్తారు, కొందరేమో సివిల్ బాగా చేస్తారు, మరికొందరేమో ఫ్యామిలీ సంబంధించి ఫ్యామిలీ ఇష్యూలు బాగా చేస్తారు, మరికొందరు అయితే అన్ని కేసులు కూడా బాగా చూస్తుంటారు. సో మీ కేసు ఏదైతే ఉందో అది సివిలా, క్రిమినలా, ఫ్యామిలీనా, లేకపోతే ఇంకా ఏదైతే ఉందో ఆ కేసుకు తగ్గట్టు మీరు ఎన్నుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తుంటారంటే బెయిల్ పెట్టడానికి ఒక లాయర్ని పెట్టుకుంటారు, తర్వాత కేసు ట్రయల్ అయ్యే టైంకి ఒక లాయర్ని పెట్టుకుంటారు. మధ్యలో ఎందుకంటే ఇప్పుడే అంత అవసరం ఉండదు లాయర్తోని, పెద్ద లాయర్ని పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలేమో అని, సో మధ్యలో ఇంకొందరు లాయర్ని పెట్టుకుంటారు. ఓ చిన్న లాయర్ని ఎవరన్నా పెట్టుకుందాం, సో లాస్ట్కి వచ్చేసరికి పెద్ద లాయర్ని పెట్టుకుందామని కొందరు అనుకుంటుంటారనమాట. ఈ లోపు మీరు బెయిల్ మీద బయటకు రిలీజ్ అయిన తర్వాత మీకు సమన్స్ వస్తాయి. సమన్స్ వచ్చిన తర్వాత మీరు కోర్టుకు హాజరవ్వాలి. హాజరైన తర్వాత అప్పుడు జడ్జి గారు అడుగుతారు, మీకు లాయర్ ఉన్నారా అని అడుగుతారు. లాయర్ ఉన్నారు అనుకుంటే అక్కడ చెప్తే సరిపోతుంది. లాయర్ లేకపోతే లాయర్ని నెక్స్ట్ టైం వాయిదాకి వచ్చినప్పుడు లాయర్ని తీసుకురమ్మంటారు. అప్పుడు మీరు లాయర్ని అనేది పెట్టుకోవాలి. లాయర్ని పెట్టుకోవాలి అనుకుంటే వకాలత్ మీద సంతకం పెడితే ఆ వకాలత్ పేపరు జడ్జి గారికి ఆ లాయర్ ఇస్తారనమాట. అప్పుడు అతను మీకు సంబంధించి మీ కేసు అనేది మొత్తం అంతా కూడా ఆయన చూసుకుంటాడు. తర్వాత మీరు పెట్టుకున్న లాయర్ని ముందే మీరు మాట్లాడుకోవాలి. అంటే మొత్తం మీ కేసు అంతా మొత్తం అతను చేయాలా, లేకపోతే ఇంత అని చెప్పేసి ఫీజు అనేది మీరు మాట్లాడుకుంటే మొత్తం అంతా ఆ కేసు ట్రయల్ అయ్యే వరకు, తర్వాత మళ్ళీ అప్పీల్ వరకు, మొత్తం రివ్యూ వరకు కూడా అతనే చూసుకుంటాడనమాట. ఒకవేళ లేదు ఇంతకాలం వరకే, కొంతకాలం వరకే అంటే మీరు అంత అమౌంట్ అతనికి చెల్లించి సో అప్పటి వరకే అనేది మాట్లాడుకుంటే కూడా మంచిది. కొందరు ఏం చేస్తుంటారంటే ముందులే పెద్ద లాయర్ని పెట్టుకోరు, చిన్న లాయర్ని గంట పెట్టుకుంటుంటారు కొందరు. అప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళు బెయిల్కి ఒక లాయర్ని పెడతారు, తర్వాత ఇంకొక లాయర్ని పెట్టుకుంటారు, లాస్ట్లో ట్రయల్కి వచ్చేసరికి ఇంకొక లాయర్ని పెట్టుకుంటారు. జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత ఇంకో లాయర్ని పెట్టుకున్న తర్వాత ఏం మాట్లాడుతుంటారు వీళ్ళు, మళ్ళీ వచ్చి మా లాయర్ సరిగ్గా ఏమీ చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు, అసలు ఈయన ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అవతల వాళ్ళకి కోర్టుకు వస్తున్నారో లేదో తెలియట్లేదు, మాకు ఇంతకాలం అవుతుంది ఏమీ తెలియట్లేదని చెప్తూ ఉంటుంటారనమాట. లాయర్ ఏం చెప్పనంత మాత్రాన కోర్టు ప్రొసీడింగ్స్ అనేది మాత్రం ఆగదు. కోర్టు ప్రొసీడింగ్ జరుగుతూ ఉంటుంది, లాయర్ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దానికి మీ లాయర్ మీకు చెప్తూ ఉంటాడనమాట. అలాగే ముఖ్యంగా క్లయింట్ చేసే పని ఏంటంటే, చాలామంది చేసే తప్పు పని ఏంటంటే జైలుకి వెళ్ళేటప్పుడు ఒక లాయర్ని పెట్టుకుంటున్నారు, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత లాయర్ని మార్చుకుని ఇంకొక లాయర్ని మార్చుకుంటున్నారు. తక్కువ డబ్బులకు వస్తున్నారు కదా ఈయన పెట్టుకుంటున్నారు. దాని తర్వాత ట్రయల్ ఎప్పుడైతే అవుతుందో ట్రయల్కి వచ్చేసరికి భయం వేసి ఈ లాయర్ సరిగ్గా చేయలేరేమో అని చెప్పేసి బాధపడి ఇంకొక లాయర్ని మార్చుకుంటున్నారు. అలాగే మీకు మనీ ఖర్చు తప్ప, తర్వాత శ్రమ తప్ప, అంటే లాయర్లు మార్చుకోవడం తప్పితే మీకు పెద్దగా యూజ్ అయ్యింది ఏమీ ఉండదు. మీరు ముందుగానే మీ కేసుకు తగ్గట్టు అక్కడ ఎంక్వైరీ చేసుకుని మీ ఫ్యామిలీలో కానీ, లేకపోతే మీ తెలిసిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా ఎంక్వైరీ చేసుకుని మీ కేసుకు తగ్గట్టు అక్కడ ఆ కేసుకి ఎవరైతే బాగా వాదిస్తారు, ఎవరైతే బాగా చేస్తారని ఎంక్వైరీ చేసుకునే మీరు అతన్ని పెట్టుకోవడం మంచిది. దాని తర్వాత ఇతను ఈ కేసు బాగా చేయట్లేదు, లేకపోతే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకేమీ తెలియట్లేదు అనుకుని మీరు లాయర్ మార్చుకునే ముందు సో ఇలా చేయండి. కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకుని మీ కేసుకు తగ్గట్టు వాదించుకోండి. కొందరు ఎలా చేస్తున్నారంటే మా కమ్యూనిటీకి తగ్గట్టు లాయర్ని పెట్టుకుంటున్నారు. అది కూడా ఒక అందుకు మంచిదే, ఎందుకంటే మీకు సపోర్ట్గా ఉంటారని కొందరు అలా అనుకుంటున్నారు. ఈయన మా వాళ్ళు ఇతనైతే బాగా చేస్తాడని. లాయర్స్కి అలా ఉండదు, కాకపోతే మీరు అలాగ అనుకుంటున్నారనమాట. అంటే ఈయన మా వాళ్ళు అయితే మాకు బాగా చేస్తారు, ఈయన మా కమ్యూనిటీ కాబట్టి మాకు బాగా చేస్తారని కొందరు అలా అనుకుంటున్నారు. సో అలా అనుకోవడంలో కూడా తప్పేమీ లేదు. అలా ఫేవర్ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తారు కూడా. కానీ ప్రతి లాయర్కి ప్రతి కేసు ఇంపార్టెంటే. తన దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్ని ఇతను మనవాడ కాదా అన్నట్టుగా ఉండదు. ప్రతి వ్యక్తిని కూడా తను రక్షించాలనే చూస్తుంటాడు. ఇంకా అలాగే మరో సందర్భంలో ఏంటంటే లాయర్ని మార్చాలని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే
ఆబ్వియస్లీ లాయర్ అనేది అబ్జెక్షన్ చెప్పరు. ఒకవేళ అబ్జెక్షన్ కానీ చెప్పితే అడ్వకేట్ యాక్ట్ ప్రకారం, బార్ కౌన్సిల్ రూల్ ప్రకారం మీరు కంప్లైంట్ అనేది కూడా చేయొచ్చు. మాక్సిమం చాలా వరకు అబ్జెక్షన్ అనేది చెప్పరు. మీరు ఆయనకి ముందే మాట్లాడి ఏదైతే మాట్లాడుకున్నారో ఆ ఫీజు ఏదైతే ఉందో అది ఆయనకి చెల్లించేస్తే ఆయన నో అబ్జెక్షన్ అనే లెటర్ ఒకటి ఇస్తుంటారు. అప్పుడు మీరు వేరే ఒక లాయర్ని పెట్టుకోవచ్చు. ఇక ఇవన్నీ పక్కన పెడితే మీరు ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినా, లేకపోతే 41 నోటీస్ ఇచ్చి డైరెక్ట్ కోర్టుకు అప్పీర్ అవ్వమన్నా, లేకపోతే యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుని కోర్టుకు అప్పీర్ అవ్వాల్సి వచ్చినా, సమన్స్ వచ్చిన తర్వాత మీరు ముందుగా అంటే ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎలాగుండాలి? కోర్టు 10:30కి స్టార్ట్ అవుతుంది. 10:30 అంటే మీరు 10:30 లోపల మీరు కోర్టు దగ్గర ఉండాలి. కోర్టు దగ్గర ఉన్న తర్వాత మీ లాయర్తో కానీ లేకపోతే మీరు కానీ ఫస్ట్ కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అర్జీదారులను పిలుస్తారు. దాని తర్వాత వాయిదాలు అంటూ జరుగుతాయి. కొందరికేమో ఎగ్జామినేషన్ ఉంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది, లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటే వాళ్ళని పిలిచి మళ్ళీ రమ్మంటారు, వెయిట్ చేయమంటారు. దాని తర్వాత వాయిదాలు అనేది పడుతుంటుంది. ఆ లోపు మీకు ఏమైనా ఎగ్జామినేషన్ జరిగితే ఎగ్జామినేషన్ జరుగుతుంది, వెయిట్ చేయండి అంటారు, మళ్ళీ పిలుస్తారు. అప్పుడు మీరు ఈ నేరం చేశారా అని అడుగుతారు, లేదు చేయలేదు అని చెప్పాలి మీరు. దాని తర్వాత మీకు లాయర్ ఉన్నారా అని అడుగుతారు, లాయర్ని పెట్టుకోకపోతే పెట్టుకోమంటారు, లేకపోతే లాయర్ ఉన్నారు అని మీరు చెప్పాలి. దాని తర్వాత మీకు వాయిదా వేస్తారు, మళ్ళీ వాయిదాకి లాయర్ని తీసుకురమ్మంటారు, లేదు అనుకుంటే వాయిదా పడుతుంది. ఇంకా చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు వైట్ షర్ట్ వేసుకోవాలా సార్, లేకపోతే చెప్పులు కోర్టు లోపలికి తీసుకుని వెళ్ళకూడదా, నమస్కారం పెడుతూనే ఉండాలా, క్రాఫ్ట్ చేయించుకోవాలా, పై బటన్ అంటే ఈ నెక్ బటన్ పెట్టుకునే ఉండాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానివల్ల జడ్జి గారు కనికరిస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఇప్పుడు మన ఇంట్లోనే టెంపుల్ ఉంటుంది, మన ఇంట్లోనే ఒక చిన్న గుడి ఉంటుంది. గుడి అంటే ఏంటి? ఒక రూమ్ అనమాట. దాంట్లో దేవుడు గంట ఉంటారు. అలాగే గుడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం కదా, అందంగా మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి దేవుడిని మనసారా ప్రార్థిస్తాం, దేవుడా నాకు మంచిగా జరగాలని కోరుకుంటాం అన్నమాట. అలాగే ఈ న్యాయస్థానం ఎవరైతే ఉన్నదో అది ఒక జడ్జి గారు, ఆయన ఆ సీటుకి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అక్కడ అడ్వకేట్స్ కూడా మై లార్డ్ అని పిలుస్తూ ఉంటారు జడ్జి గారిని. సో ఆయనకి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అలాంటిది మీరు ఆ కేసులో ఒక కేసు మీ మీద పడ్డప్పుడు ఆయనకి ఆ సీటుకి మనం రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు. చాలామంది కోర్టుకి కొందరు ఎలాగొస్తుంటారంటే క్రాఫ్ కరెక్ట్గా చేసుకోకుండా చిరిగిన ప్యాంట్లు వేసుకుని, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా వస్తుంటారనమాట. కైనీళ్ళు నవ్వులుకుంటూ నోట్లో అది పెట్టుకుంటూ అలాగ వస్తుంటారనమాట. మనం దానికి అంటే మనం న్యాయస్థానానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు బయట ఎలాగన్నా తిరుగుతూ ఉంటారు, బయట ఎలాగన్నా ఉండొచ్చు, కాస్త ఆ ఒక్క గంట ఆ కాసేపు కూడా న్యాయస్థానానికి వచ్చేటప్పటికి జడ్జి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ సీటుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకని మీరు వచ్చే ఆ కాసేపు కూడా మంచిగా రెడీ అవ్వి, ఎందుకంటే చూసే వాళ్ళకి మీ దృష్టిలో మీరు వాళ్ళ దృష్టిలో పడకూడదు, ఇలాగున్నాడేంటి ఇలాగొచ్చాడేంటి అని. సో మీరు అది గుర్తుంచుకొని న్యాయస్థానానికి వచ్చే ముందు అంటే కోర్టుకు వచ్చే ముందు మీరు ఆ ఒక్క కాసేపు కూడా మంచిగా వస్తే బాగుంటుంది. మీరు 10:30 అంటే కొందరు ఏం చేస్తుంటారంటే లేట్గా వస్తుంటారు. ఒకవేళ లేట్ అవ్వచ్చు, కావాలని లేట్ చేయొచ్చు కూడానే. అలాంటప్పుడు ఏమవుతుంటుంది, అరెస్ట్ వారెంట్ పడిపోతుంటుంది. ఒక్కొక్కసారి అరెస్ట్ వారెంట్ పడిపోతుంటుంది. అలా అరెస్ట్ వారెంట్ పడితే మళ్ళీ రీకాల్ పెట్టుకోవాలి, మళ్ళీ లాయర్ చేత మళ్ళీ జడ్జి గారితో మాట్లాడించుకోవాలి ఇలా లేట్ అయిందని. ఒకవేళ జడ్జి గారు అది వినకపోతే అరెస్ట్ వారెంట్ కానీ పడిపోతే అప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ పెట్టుకుని మళ్ళీ రావాలి. అందుకనే 10:30కి స్టార్ట్ అయితే మీరు 10:30కి అలా కోర్టు దగ్గర ఉండండి. కాస్త లేట్ అవ్వచ్చు కానీ పిలుస్తారు. ఒకవేళ మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కొందరు ఏం చేస్తుంటారంటే అడ్వకేట్స్కి పదే కాల్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే సాక్ష్యాలు వచ్చేసాయని, లేకపోతే విట్నెస్లు వచ్చేసారని ఇలా అని చెప్పేసి సార్ తొందరగా రండి అని కాల్ చేస్తూ ఉంటారనమాట. అలా తొందరగా చేసినంత మాత్రాన మీకేమీ అవ్వదు, మీకు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. జడ్జి గారు అడిగితే వేరే కోర్టులో ఉన్నారని మీరు చెప్పొచ్చు, పర్వాలేదు. అంతే తప్ప కంగారు పడి కాల్ చేయాల్సిన అంత అవసరం ఏమీ ఉండదు. మెసేజ్ ఒకటి పెట్టండి, సార్ ఇలాగ విట్నెస్లు వచ్చారు, సార్ మీరు రావాలి అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళ కేసులు ఇప్పుడు వాళ్ళకి నిజంగా తప్పే చేశారో లేకపోతే తప్పు చేయలేదో మీకంటూ తెలుస్తుంది. నేను కరెక్ట్ చేశానా రాంగ్ చేశానా అంటూ మీకంటూ ఒక తెలుస్తుంది కదా. మీరు చెప్పాల్సింది ధైర్యంగా మీరు చెప్పుకోవాల్సింది ఒక అడ్వకేట్కి మాత్రమే. తప్పు చేసినా, కరెక్ట్ చేసినా, రైట్ చేసినా, రాంగ్ చేసినా మీరు చెప్పుకోవాల్సింది అడ్వకేట్కి మాత్రమే. సో మీరు కానీ అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు భయపడకుండా, సిగ్గుపడకుండా మొత్తం అంతా నిజం నిర్భయంగా చెప్పండి. ఒకవేళ మీరు తప్పు చేస్తే అది చెప్పండి అడ్వకేట్కి. కొందరు ఏం చేస్తుంటారంటే అబద్ధాలు చెప్తుంటారనమాట. సిగ్గేసో లేకపోతే భయమేసో లేకపోతే ఈయనేమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నిజాలనే చెప్పరు. ఒకవేళ ఆయన తప్పు చేసినా కూడా నాదేం చేయలేదు, నేనేం చేయలేదు, నా తప్పు ఏమీ లేదని చెప్తుంటారు. మీరు తప్పు చేసినా కూడా నిజం నిర్భయంగా అడ్వకేట్కి మాత్రం చెప్పండి. ఎందుకంటే అలా చెప్పకపోతే తర్వాత వేరే పరిణామాలు ఎదురవుతాయి కోర్టులో. మీరు ఒకవేళ అలాంటివి ఏమైనా దాస్తే అవతల వాళ్ళు ఆ సాక్ష్యాలు తీసుకొస్తే అప్పుడు ఏమీ చేయలేం.
మీరు దానికి తగ్గట్టు ఏమన్నా నిజాలు ఏమన్నా చెప్తే దానికి తగ్గట్టు కోర్టులో వాదించడం అంటూ జరుగుతుంది. నిజాలు అనేది మాత్రం అడ్వకేట్ దగ్గర మాత్రం చెప్పాలి. ఇదే ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ జై హింద్.